హాయ్ హలో, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను పచ్చి అరటికాయతో గారెలు చేసి చూపిస్తున్నానండి. చాలా సింపుల్ హెల్తీ రెసిపీ. మనం ముందుగా అరటికాయలని ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకోవాలి. తర్వాత మనం మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. అవి పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లమేమో మిక్సీ చేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు వేసుకోవాలి. వీటితో పాటు మనం జొన్నపిండి వేస్తానండి. ఎక్కువగా వరిపిండి వేసి చేసుకుంటాం కదా, నేను జొన్నపిండి వేసి చేస్తున్నాను. అది చాలా హెల్దీ కదా, అందరికీ తెలిసిందే, ఆరోగ్యానికి మంచిదని. ఇంకొకటి బాగా కరకరలాడుతూ వస్తాయండి. వీటితో పాటు కొంచెం జీలకర్ర కూడా వేసి కలుపుకోవాలి. అంతే, జొన్నపిండి ఎక్కువగా వేయలేదండి, ఒక కప్పు వేసాను అంతే. ఇవన్నీ వేసి మనం నీళ్ళు అవసరం లేదండి, బాగా కలుపుకొని వడలకి ఎలా చేసుకుంటాం అలా కలుపుకొని నూనె వేగాక ఒకటి తర్వాత ఒకటి వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇవి త్వరగానే వేగుతాయి, ఎందుకంటే ఆల్రెడీ మనం అరటికాయను ఉడకబెట్టాం కదా. టేస్ట్ అయితే అదిరిపోద్ది, ఒక లెవెల్లో ఉంటుంది అనమాట. మీరు కూడా ట్రై చేసి మీకు ఈ వడలు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. ఇవైతే కూర డ్రైగా ఉంటుంది కదా, ఈ అరటికాయలో మాయిశ్చర్ తక్కువ ఉంటుంది ఎందుకనో, కానీ వడలు అయితే సూపర్ టేస్టీగా వచ్చినాయండి. ఇలా ఒక చిన్న నిమ్మకాయ సైజులో చేసుకొని వడల్లాగా ఒత్తుకొని వేయించి చేసుకోవడమే, అంతే. పిల్లలు అయితే సూపర్గా తింటారు, వంక పెట్టరు అనమాట, అంత బాగుంది. ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఎక్కువగా వేసుకొని చేసుకోండి, టేస్ట్ అద్దరిపోద్ది. ఓకేనా, చూసేయండి. కరకరలాడే అరటికాయ వడలు, పచ్చి అరటికాయ గారెలు, మీకు ఇష్టం వచ్చిన పేరు మీరు అనుకోండి. నేనైతే ఇవి మంచిగా రెడీ చేసుకొని తినేస్తున్నాము. ఇవి కొంచెం గట్టిగా అంటే మీరు చేతితో తడి చేసుకోండి, అప్పుడు వడ షేప్లో వస్తాయి. ఓకేనా, మంచిగా వేయించుకొని కరకరలాడేటప్పుడు తినేయాలి. కొంచెం లాంగ్ టైం మనం అట్లనే పక్కన పెట్టామనుకోండి, కొంచెం మెత్తగా అవుతాయి. అప్పుడు ఎయిర్ ఫ్రైయర్ ఉంటే కనుక మీకు మళ్ళీ ఒక 2 minutes పెట్టుకోండి, మళ్ళీ క్రిస్పీగా ఇప్పుడే చేసినట్టు వచ్చేస్తాయి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏమైనా డబ్బులు కట్ అవుతాయా, అట్లా ఏమైనా ప్రాబ్లం అవుతుంది అనుకోవద్దండి, ఏమీ అవ్వదు. కాకపోతే మాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అంతే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కొత్త రెసిపీతో ఇంకొక వీడియోలో కలుద్దాం. చూశారు కదా ఈ క్రిస్పీ గారెలు, ఇవి మనకి గ్రీన్ చట్నీ కానీ, లేకపోతే పిల్లలు అయితే టమాటో సాస్తో తింటారు, కారం పొడి ఏదని. నేనైతే ఇలాగే డైరెక్ట్గా తినేసాను, చాలా బాగున్నాయండి, చూడడానికి కూడా బాగున్నాయి కదా. ఓకే, బై ఫర్ నౌ. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఈ గారెలు ఎలా కుదిరినాయో కామెంట్ చేయండి. కుదిరితే నన్ను తలుసుకోండి, నాకు కూడా ఇష్టం కరకరలాడే గారెలు. బాయ్.